గతంలో మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తన నివాస వీధిలో ఎన్నికల ప్రచారం చేయడానికి అడ్డుకున్నారని, ఇప్పుడు అదే వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం అలంకాన్పల్లిలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు, మోసం చేసే ప్రభుత్వం కాదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెన్షన్లను 3,000 రూపాయలు పెంచుతామని చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. పెరిగిన ధరలను అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లను పెంచి ఇవ్వడంతో ఊరట లభిస్తుందని లబ్ధిదారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాసెస్ కంటిన్యూ చేసేస్తున్నాం. సైడ్ లో ఉండండి. ఇటు పాంప్లెట్ ఇటు మిల్క్ తీసుకున్నాం. ఎందుకంటే టైం కూడా చంద్రబాబు నాయుడు గారు నెల రావాల్సిన 4,000 రూపాయలు పింఛన్తో కలిపి 7,000 రూపాయలు ఇంటికి మీరందరూ కోరుకున్న విధంగా మీ ఇంటికే సచివాలయ సిబ్బంది సహకారంతో పంపించడం జరిగిందన్న. ఇదిగోండి, ఇది పట్టుకోవాలన్నా. పట్టుకో బాయ్, నువ్వు పట్టుకో బాయ్, మీరు పట్టుకొని చేయి పట్టుకోండి. ఎట్లా వద్దు, ఎందుకు అంటే ఒక ఎంప్లాయీ తీసుకెళ్లారండి. ఇంకొక ఎంప్లాయీ ఏం చెప్పిందా సార్? కూర్చున్నారు సార్, కూర్చున్నారు. లెక్క తీసుకున్నారు. 9వ తేదీ 1 ఇచ్చారు, ఫింగర్ వేస్తున్నారు. మీకు 4,000 పింఛన్ పెంచుతా అన్నారు. అట్లనే ఏప్రిల్ నెల నుంచే 1,000 రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు. 7,000 రూపాయలు మీకు పింఛన్ అన్న. సంతోషమా? 3,000 నుంచి 4,000 చేసాం. ఇదిగోండి అన్న, మీ ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలోళ్ళకన్నారా? ఇంటికి పొద్దున్న 5 గంటలకు వచ్చేసి ఇచ్చినారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4,000తో కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4,000తో కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాను. ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది, ఎలా అభివృద్ధి కోసం పాటుపడుతుంది అనేది తెలుగు